హాయ్ ఆల్, వెల్కమ్ టు ధృతి స్టోరీస్. ఈరోజు మేము హోమ్ డిపో వెళ్ళినాం. సో హోమ్ డిపో ఏంటంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎవ్రీ వీక్ ఫస్ట్ సాటర్డే ఈవెంట్ జరుగుతుంది అనమాట కిడ్స్కి. లైక్ ఏదో ఒక యాక్టివిటీ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టుడే మాకు పిగ్గీ బ్యాంక్ ఉండే అనమాట. ఇది పిగ్ అనమాట. సో దీనికి సంబంధించిన పార్ట్స్ అన్నీ ఇచ్చారు. ఈవెన్ దానికి కావాల్సిన హ్యామర్ అండ్ స్క్రూ ఎక్కడైతే చేయాలో అవన్నీ ఇచ్చారనమాట పార్ట్స్. సో 1 by 1 స్టెప్ బై స్టెప్ మనకు ఒక పేపర్ ఇస్తారు. సో మీరు ముందు చూస్తే ఆ లైక్ స్టెప్స్ అన్నీ ఉంటాయన్నమాట ఆ పేపర్లో. సో ఈచ్ మేము చూసి 1 by 1 అలా చేసామన్నమాట. ఐ కుడెంట్ క్యాప్చర్ బిగినింగ్ స్టెప్స్ బికాస్ ఐ వాజ్ లైక్ ధ్రువ్ వాజ్ లైక్ ఈగర్ టు ఫిక్స్ చేసి చూడాలన్నట్టుండే. సో అందుకని చెప్పి మేము ముందల స్టెప్స్ తీయలేదు. బట్ ఇక్కడ బాగుండే అనమాట. సో ఇదేంటంటే స్క్రూ చాలా గట్టిగా తిప్పాల్సి వచ్చింది అక్కడ. అంటే దానికి సంబంధించిన హోల్స్ అంత కరెక్ట్గా ఇవ్వలేదు. సో ఇక్కడ హెల్ప్ తీసుకున్నాము. అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటా అని చూస్తున్నాను నేను పేపర్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ లేబుల్ అనమాట, కలర్స్. సో పిగ్ ఇయర్, ఐ అండ్ ఇట్లా బొజ్జ దగ్గర ఉండే అలా పార్ట్స్ ఉండే అనమాట. దాన్ని మనం అక్కడ స్టిక్ చేయాలి. సో ధ్రువ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎక్కడెక్కడ మనం పేస్ట్ చేయాలి అని పార్ట్స్ అయితే ముందు చూపించినాను. సో చూపించి వాడికి పేస్ట్ చేయించిన అనమాట. అండ్ టోటల్ యాక్టివిటీస్ రియల్లీ వర్త్. అంటే పిల్లలకి ఇప్పటి నుంచో మనం ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తే, నాకేమర్థమైందంటే ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తే పెద్దగా అయ్యాక ఏమన్నా వాళ్ళకి అమెజాన్ నుంచి కానీ ఏమన్నా లైక్ వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే అవి ఈజీగా టేబుల్ కానీ ఏదన్నా ఇలా పార్ట్స్ కానీ వస్తాయి కదా. సో క్విక్గా అర్థమవుతుందేమో అన్నట్టు అనిపించింది. ఇట్స్ లైక్ ఫన్నీ పార్ట్ అది. అండ్ సో రెస్ట్ ఆఫ్ థింగ్ మేము అట్లా మెల్లమెల్లగా చూసుకుంటూ ఈ పాయింట్కి స్టెప్ 8కి రీచ్ అయినామన్నమాట. యాక్చువల్లీ ఒక చిన్న మిస్టేక్ ఏం చేసినామంటే, మాకు లేబుల్ పెట్టకముందే కలర్ వెయ్యాలి అన్నది తెలియలేదన్నమాట. బికాస్ మేము వెనుకకి వెళ్ళి అయిపోయింది అనుకొని వెళ్ళిపోయిన తర్వాత అదర్ కిడ్స్ దే ఆర్ డూయింగ్ కలరింగ్ అనమాట. సో మేము అప్పుడు మళ్ళీ ఫిగర్ అవుట్ చేసినాం, ఓ నో వీ హ్యావ్ టు గో బ్యాక్ అగైన్ డూ ఇట్. మళ్ళీ కలరింగ్ చేసి పెట్టాల్సింది మేము ముందుగానే పెట్టేసినాం అనుకున్నాం. బట్ ఈజీగా ఉండే, కలర్ లేబుల్స్ కంటేనా కూడా ఈజీగానే రిమూవ్ అయ్యిండే వైప్స్ తోటి డిడ్ అనమాట. సో కలరింగ్ కూడా లైక్ బాయ్స్కి బ్లూ కలర్ అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ కలర్స్ కూడా వాళ్ళు ఇచ్చింది. అండ్ హోమ్కి కావాలన్నా కూడా కిట్స్ ఇచ్చారనమాట. అండ్ ఇట్ సైడ్ చూస్తే మిర్రర్ స్క్రీన్ కూడా ఇచ్చిండ్రు. మనీ వీళ్ళు వేసుకున్నాక కూడా కనిపించడానికి ఆప్షన్ ఉండేలా ఉండే అనమాట. సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం అలా స్టిక్ చేసినాము. అండ్ యాక్చువల్లీ లెగ్స్ కూడా ఏమైనా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. బట్ దిస్ ఇస్ రియల్లీ వర్త్ గోయింగ్ దేర్, హ్యావింగ్ ఫన్. అంటే అంటే ఇలాంటి యాక్టివిటీస్లో చాలా నేర్చుకుంటారు పిల్లలు. పార్ట్స్ని అన్నిటిని కనెక్ట్ చేయడము అండ్ మంచి డెవలప్మెంటల్ యాక్టివిటీ కూడా అనిపించింది. చాలా ధ్రువకనే చిన్న ఏజ్ కిడ్స్ కూడా వచ్చిండ్రు. ఇఫ్ యూ సీ బ్యాక్ సైడ్ ఆ చిన్న బాబు లైక్ 18 months ఓల్డ్, తనను కూడా కూర్చోబెట్టి చేయించింది అనమాట. సో అలా చెప్తూ ఇంకా మంచిగా పేస్ట్ చేయించాను లేబుల్స్ అని. ఇలా ఉండే అనమాట లుక్. బ్యాక్ సైడ్ ఇలా ఉండే, ఫ్రంట్ సైడ్ ఇలా ఉండే. అండ్ అనదర్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ లైక్ మేము పెయింట్ అంతా చేసి వెళ్ళిపోయే టైంకి ఒక ఓల్డ్ లేడీ మాకు అందరికీ కాయిన్స్ ఇచ్చారనమాట. అందరి కిడ్స్కి లైక్ సమ్ కాయిన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ నాదే వెయ్యాలి అన్నట్టు. దట్ వాస్ రియల్లీ కూల్. లైక్ మంచిగా అనిపించింది. ఎవ్రీవన్ దే గాట్ దేర్ కాయిన్స్ అండ్ ఆ కాయిన్స్ని పెట్టుకున్నారు పిగ్గీ బ్యాంక్లో. ధ్రువ్ లాస్ట్కి బ్లూ పిక్ చేసుకొని కలర్ వాడిది ఇలా ఉందన్నమాట పిగ్గీ బ్యాంక్. సో $1 చెప్పా కదా, తను ఇచ్చింది